ఏంటి మావయ్య గారు ఇదంతా? మీరు చిన్నపిల్లల ప్రవర్తిస్తున్నారేంటి? మనకు చిన్నతనం రాకుండా మన మధ్యనే మనం తేల్చుకుందాం అనుకుంటే పరువు బజార్ను పడేస్తుంటే చూడలేక, ఇంకా ఇంకా తలంచుకుని బతకటం ఇష్టం లేక. ఏమిటి అని ఇప్పుడు అడుగుతావేమిటే? అసలు దీనంతటికీ కారణం నువ్వు. అనామకుడిగా వదిలేస్తే పీడ వదిలిపోయి ఉండేది. రిసెప్షన్ చేయండి అత్తయ్య గారు, రిసెప్షన్ చేయండి అత్తయ్య గారు, వాళ్ళ దాన్ని వాళ్ళు పోతారని పోరి పోరి పొగబెట్టావు. ఇప్పుడు వాడు చూరు పట్టుకుని గబ్బిలాల్లా వదలటలేదు. ఏంటి అని అడిగిన వాళ్ళందరి మీద విరుచుకుపడి ఈ స్థితికి తీసుకొచ్చింది నువ్వు. వంక మరొకరి మీద నట్టకు. ముందు వాడికి ఫోన్ చేస్తావా లేదా? గ్రానీ, సాకేత్, ఇక నువ్వు వాళ్ళ జోలికి కావాలని వెళ్ళద్దు. చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. వాళ్ళ మానాన్ని వాళ్ళు పోతారు, వదిలేయి. ఏంటి గ్రానీ, ఏమైంది? ఆ, మంగా అని మీ తాత అక్కడ నువ్వేదో వాళ్ళ సంతోషానికి భంగం కలిగిస్తున్నావని ఇక్కడ చెంగున చిందులేస్తున్నారా? శవాలు శంఖాలు అని బెదిరిస్తున్నారు. వాళ్ళకి నువ్వు భయపడుతున్నావా? రేయ్, ముందు నేను చెప్పినట్టు నువ్వు నడుచుకో. వాళ్ళ జోలికి వెళ్లకు, మన పరువు తీయకు. గ్రానీ, 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 చూడు, మా ముందు మాట చెప్పి మళ్ళీ ఎస్ఎంఎస్లు గాని చేసి అది చెయ్యి ఇది చెయ్యి అన్నట్టు తెలిస్తే విషయం ఈసారి మాటలతో పరిష్కారం కాదు, మేము చేతలతో సమాధానం చెబుతాం. నా బుర్రకి ఎస్ఎంఎస్ విషయం తట్టనే లేదే. అంతరిచిన మంచి ఐడియాని ఇచ్చారు. ఏంటే మూతి తిప్పుకుంటూ వెళ్తున్నావు? నీ చేతలకి మతి భ్రమించి మూతి దానంతట అదే తిరుగుతుంది. నేనే చేయను. తాతయ్యకి నువ్వేనా ఫోన్ చేసి చెప్పింది? అవును, నేనే. ఏ తప్ప? నువ్వు తిక్క వేషాలు వేస్తుంటే చెప్పకుండా ఎలా ఉంటాను? ఏ తాతయ్య క్లాస్ పీకాడా? తిన్నగా ఉండమని వార్నింగ్ ఇచ్చాడా? గడ్డి తినే బుద్ధి మారిందా? మూన్ లైట్ డిన్నర్ కి బయలుదేరదాం రా బావా. నువ్వు రాకపోతే మనల్ని వేరేలా అనుకుంటారు.